హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ రోజు వీడియోలో మనము రాజు వెడ్స్ రాంబాయి మూవీకి సంబంధించి 9 రోజుల కలెక్షన్ గురించి, దాంతో పాటు రామ్ పోతినేని నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా మూవీకి సంబంధించి 3 డేస్ కలెక్షన్ గురించి, దాంతో పాటు ధనుష్ గారు నటించిన తేరే ఇష్క్ మెయిన్ మూవీకి సంబంధించి 2 డేస్ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్లయితే డైలీ మీ ఫేవరెట్ హీరో సంబంధించిన కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉంటుంటే ఖచ్చితంగా మీ ఫేవరెట్ హీరో సంబంధించిన మూవీ సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మన ఛానల్లో అయితే డైలీ చెప్పడం జరుగుతుంది. సో ముందుగా అఖిల్ ఇంకా తేజస్వీరావు ప్రధాన పాత్రలో నటించిన రాజు వెడ్స్ రాంబాయి మూవీకి సంబంధించి 9 రోజుల కలెక్షన్స్ ఎంత వరకు రావడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 5 కోట్ల రూపాయలు. మరి ఈ సినిమా 9 రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది మనం ఒకసారి చూసుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 7 రోజుల్లో అంటే మొదటి వారంలో ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 10 కోట్ల 40 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 8వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 71 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు సాటర్డే హాఫ్ హాలిడే ఉంటుంది కాబట్టి ఈ సినిమా నెట్ కలెక్షన్ వచ్చేసి ఈ సినిమా వచ్చేసి దాదాపుగా 1,01,00,000 రూపాయలని అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా ఈ సినిమా మొదటి 9 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 12 కోట్ల 12 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 14 కోట్ల 30 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 60 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా అఖిల్, తేజస్వీరావు ఇంకా చైతన్య జొన్నలగడ్డ ప్రధాన పాత్రలు నటించిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా మొదటి 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 14 కోట్ల 90 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 5 కోట్ల రూపాయలు. సినిమా బడ్జెట్ కు రెట్టింపు వసూలు చేసింది కాబట్టి సినిమా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే సొంతం చేసుకోబోతుంది. మరి లాంగ్ రన్ లో సినిమా ఇంకెన్ని కలెక్షన్స్ వసూలు చేస్తుంది అనేది చూడాలి. ఒకవేళ రాజు వెడ్స్ రాంబాయి మూవీ మీరు చూస్తుంటే ఆ సినిమా మీకు ఏ విధంగా అనిపించింది అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వచ్చేసి ధనుష్ గారు నటించిన తేరే ఇష్క్ మెయిన్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాకి సూపర్ పాజిటివ్ టాక్ అయితే రావడం జరిగింది. అండ్ ధనుష్ గారు కృతి సనన్లో ప్రధాన పాత్రలు నటించడం జరిగింది. ఈ సినిమా ప్రధానంగా 3 లాంగ్వేజ్ లో రిలీజ్ చేయడం జరిగింది. హిందీ, తెలుగు, తమిళ్. ఈ 3 లాంగ్వేజ్ లో సినిమా అద్భుతమైన కలెక్షన్స్ అంతే సొంతం చేసుకోవడం జరుగుతుంది. మరి సినిమాకి సంబంధించి మొదటి 2 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 17 కోట్ల 26 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. సినిమాకి సూపర్ పాజిటివ్ టాక్ రావడం జరిగింది కాబట్టి ఈ సినిమా ఈ రోజు సాటర్డే హాలిడే కాబట్టి ఫుల్ అడ్వాంటేజ్ అయితే ఈ సినిమాకి దొరుకుతుంది. ఈ సినిమా ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 20 కోట్ల 50 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా ఈ సినిమా మొదటి 2 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 37 కోట్ల 76 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 45 కోట్ల 21 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 6 కోట్ల 50 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా ధనుష్ గారు, కృతి సనన్ ప్రధాన పాత్రలు నటించిన తేరే ఇష్క్ మెయిన్ సినిమా మొదటి 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 51 కోట్ల 75 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సూపర్ పాజిటివ్ టాక్ రావడం జరిగింది కాబట్టి రేపు ఆదివారం కాబట్టి ఈ సినిమాకి అడ్వాంటేజ్ దొరికి రేపు సినిమా 25 కోట్ల వరకు ఈజీగా వసూలు చేసే అవకాశం ఉంది. కాబట్టి లాంగ్ రన్ లో ఈ సినిమా ఈజీగా తన బడ్జెట్ అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 95 కోట్ల రూపాయలు ప్రొడక్షన్ కాస్ట్ తో కలిపి. సో సినిమా ఈజీగా ఫస్ట్ వీకెండ్ లో అయితే తన బడ్జెట్ అయితే రికవరీ చేసుకోవడం జరుగుతుంది. బడ్జెట్ ని రికవరీ చేసుకున్న తర్వాత లాంగ్ రన్ లో ఈ సినిమా ఇంకా ఎంతవరకు వెళ్తుంది అనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి రామ్ పోతినేని ఇంకా భాగ్యశ్రీ బోర్డ్స్ ప్రధాన పాత్రలు నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా మూవీకి సంబంధించి మొదటి 3 రోజులకు సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా కూడా మంచి సూపర్ పాజిటివ్ టాక్ అయితే రావడం జరిగింది. మరి ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, బేసిక్ ఈ సినిమా గురువారం రిలీజ్ కావడం జరిగింది కాబట్టి ఈ సినిమాకి 4 రోజుల వీకెండ్ అయితే దొరకడం జరిగింది. మరి ఈ సినిమాకి సంబంధించి 3 డేస్ కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి రోజు ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఈ సినిమాని తెలుగులో ఇంకా కన్నడలో 2 భాషల్లో రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమా మొదటి రోజు 5 కోట్ల 32 లక్షల రూపాయలని 2 భాషల నుంచి వసూలు చేయడం జరిగింది. అలాగే రెండో రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 3 కోట్ల 6 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. సినిమాకి సూపర్ పాజిటివ్ టాక్ రావడం జరిగింది కాబట్టి ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఇక్కడే ఒక అడ్వాంటేజ్ సినిమాలకు దొరుకుతుంది కాబట్టి దాదాపుగా 3 కోట్ల 75 లక్షల రూపాయలని ఈ రోజు వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా 12 కోట్ల 10 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 14 కోట్ల 48 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా మొదటి 3 రోజుల్లో 5 కోట్ల 16 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా మన రామ్ పోతినేని ఇంకా భాగ్యశ్రీ బోర్డ్స్ ప్రధాన పాత్రలు నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా మొదటి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 19 కోట్ల 64 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 60 కోట్ల రూపాయలు. సినిమాకి సూపర్ పాజిటివ్ టాక్ అయితే రావడం జరిగింది కానీ
సినిమా తన బడ్జెట్ ని వసూలు చేయగలదా లేదా అనేది చిన్న డౌట్ అయితే కొడుతుంది. మరి మీ అభిప్రాయం ఏంటి? సినిమా తన బడ్జెట్ ని రికవరీ చేయగలదా? సినిమా బడ్జెట్ వచ్చేసి 60 కోట్ల రూపాయలు, సినిమా మొదటి 3 రోజుల్లో 20 కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది కాబట్టి అంతవరకు వెళ్తుందా లేదా అనేది చూడాలి. సో ఫైనల్ గా ఏదన్నమాట ఈ రోజు రాజు వెడ్స్ రాంబాయి మూవీకి సంబంధించి, తేరీ ఇష్క్ మెయిన్ మూవీకి సంబంధించి, అలాగే ఆంధ్ర కింగ్ తాలూకా మూవీకి సంబంధించి కలెక్షన్ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో చాలా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఇలాంటి వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి.